మనిషి స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కర్ణాటక ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. భద్రాచలం చేసిన మాజీ ఎమ్మెల్యే కూనమనేని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో పరిస్థితులు అతి వేగవంతంగా మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా తనకు ఎదురు లేదనుకుని ఇన్ని రోజులు మతం అనే కార్డు ఉంటే, దేవుడు అనే పేరు ఉంటే, శ్రీరాముడి పేరు ఉంటే ఎన్నేళ్ళైనా పరిపాలన చేయవచ్చని క్రమంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ పార్టీల భ్రమలు తొలగి ఇవాళ నేల వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము కమ్యూనిస్ట్ పార్టీకి నెల రోజులు బీజేపీ హఠావు చేసుకో బచావ్ పేరుతో దాదాపు 5-6 లక్షల మంది కార్యకర్తలు రోడ్డు మీద పాల్గొన్నారు. మీరే కూడా చూసుంటారు. చర్ల లాంటి చోట 2-3,000 మంది, దుమ్ముగూడలో 2-3,000 మంది పబ్లిక్ మీటింగ్స్ కాకుండా కార్యకర్తలు. అంటే దేశంలో మా లక్ష్యం బీజేపీ అనే దాని ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఒక మతపరమైన అంశమే కాదు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం, ప్రభుత్వ రంగాన్ని అమ్మివేయటం, ప్రజాస్వామ్యానికి మనుగడ లేకుండా చేయటం, నిరంకుశ పోకడలతో ప్రభుత్వాలనే మార్చివేయటం, వేరే పార్టీల పేరుతో ఎన్నికల ప్రభుత్వాలను మార్చివేయటం, అదేవిధంగా అవినీతి అక్రమాల కుంభకోణాలు పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం, ఇలా పోతా ఉంటే ఏ అంశంలో తీసుకున్నా సరే ఎంత ఘోరమైన ప్రభుత్వం ఎంత మనం చూడాలి. ఇవాళ చూసాం అదానీ లాంటి వాళ్ళను దాదాపు 30 మంది సంపద 13-14 లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళపై చర్యలు లేవు. ఆయన బ్రిజ్భూషణ్ అనే ఆయన బీజేపీ అయితే చాలు, ఇంకెవరి మీద ఏమున్నాం. బ్రిజ్భూషణ్ ఉమెన్ రెజలర్స్ ఎవరైనా సరే వాళ్ళు మాకు ఇబ్బంది జరిగిందని ఎవరైనా వస్తారు, వాళ్ళ ప్రొఫెషన్ని పణంగా పట్టి ఒక ఆడపిల్లలు బయటకు రావటమే ఇటువంటి ఆరోపణలు. అయినా దానికి ఇంకా ప్రైమరీ బేసి కావాలి, అది కావాలి, ఇది కావాలి, అరెస్ట్ చేయకూడదు. ఇటువంటి చెప్తే బిల్కిస్ బాను కానీ ఆమె మానభంగం చేసిన వాళ్ళని నిమిషం పేరు పెట్టి, వాళ్ళని క్షమాపేక్ష పేరు పెట్టి బయటకు తీసుకొచ్చి వాళ్ళు విరోచితమైనటువంటి ఊరేగు. ఆ విధంగా చూస్తే అసలు ఒక దేశ ప్రధాని ప్రభుత్వం అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి, బయట ఉంటేనే సిబిఐ, వేరే పార్టీ అయితే ఈడీ, అందులో పోతేనేమో కన్నా మారితేనేమో పవిత్రం.